సో ఈ రోజు ఇంకా నాకు చికెన్ కర్రీ తినాలనిపించింది అనమాట. సో ఇంకా తినాలనిపించిన తర్వాత మనమైతే ఆగం కదా, అందుకే చికెన్ అయితే తెచ్చేసుకున్నాను. అండ్ ఇంకా అసలు కొంచెం ఓపిక చాలా తక్కువ ఉంది, అందుకని ఇక ఈజీగా చేసేద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ చేశానమాట. సో ఫస్ట్ అయితే పెరుగు తీసుకున్నాను. పెరుగులో మనకు కావాల్సిన మసాలాలు, కారం అంతా వేసేసుకొని చికెన్ కూడా మంచిగా వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో అది మ్యారినేట్ అయ్యేలోపు మనం ఆనియన్స్, టమాటో అన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత వెంటనే ఒక కడాయి చేసుకొని దానిలో ఆయిల్ వేసేసి, సో ఫస్ట్ నేను కొత్తిమీర అండ్ పుదీనా వేస్తాను, దాంతో టేస్ట్ వస్తుందని అనుకుంటాను. సో అందుకే ఫస్ట్ కొత్తిమీర అండ్ పుదీనాని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అండ్ టమాటో కూడా వేసేసి మంచిగా దాన్ని దగ్గర పడిన తర్వాత చికెన్ అయితే వేసేస్తాను. చికెన్ వేసేసి నాకు ఎందుకో ఈరోజు ఫ్రై తినాలనిపించింది. సో అందుకే ఇంకా నేను వాటర్ వేయట్లేదు. చికెన్ నుంచి ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి దాంతో చికెన్ ఉడికిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా వాటర్ వేయట్లేదు. సో చికెన్ అయితే ఒక 20 మినిట్స్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేశాను. అంటే మధ్య మధ్యలో కలపాలనుకోండి. సో అలా కలిపేసి పక్కన పెట్టేసుకుని 20 మినిట్స్తో మనకు చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సో చికెన్ మాత్రం సూపర్ వచ్చిందండి.